హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను 2021లో రిలీజ్ అయిన ఓల్డ్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్ట్ అవగానే లూసీ అండ్ తన హస్బెండ్ రిక్ వాళ్ళ పిల్లలు మ్యాడిక్స్ అండ్ ట్రెంట్ అని తీసుకొని వెకేషన్ ఎంజాయ్ చేయడానికి అనామిక అనే రిసార్ట్ కి వెళ్తూ ఉంటారు. వీళ్ళ రిసార్ట్ కి చేరుకోగానే రిసార్ట్ మేనేజర్ వీళ్ళని రిసీవ్ చేసుకొని గ్రాండ్ గా వెల్కమ్ చెప్తాడు. వీళ్ళు లోపలికి రాగానే వెయిటర్ కూడా వీళ్ళకి మంచిగా వెల్కమ్ డ్రింక్ ఇచ్చి మ్యాడిక్స్ అండ్ ట్రెంట్లకి చిన్న పిల్లలు ఇష్టపడే ఫుడ్ ఉన్న ప్లేస్ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ట్రెంట్ కి గిలీబ్ ఫ్రెండ్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో వీళ్ళ నలుగురు రూమ్ కి వెళ్తారు. నిజానికి లూసీ రిక్ డివోర్స్ తీసుకోవాలనుకోని లాస్ట్ టైం ఎంజాయ్ చేయడానికి ఈ వెకేషన్ ప్లాన్ చేసుకుంటారు. దానివల్ల లూసీ పెద్దగా హ్యాపీగా ఉండదు. తర్వాత వీళ్ళంతా కలిసి రిసార్ట్ పక్కన ఉన్న బీచ్ కి వెళ్తారు. అక్కడ ట్రెంట్ అండ్ గిలీబ్ అందరు నేమ్స్ అండ్ ఆక్యుపేషన్స్ తెలుసుకుంటూ మిచిల్ అనే పోలీస్ ఆఫీసర్ తో మాట్లాడతారు. ఈ మిచిల్ ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకో మూవీ ఎండింగ్ లో మీకే తెలుస్తుంది. ఇప్పుడు గిలీబ్ ట్రెంట్ తో మాట్లాడుతూ నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరని చెప్తాడు. దానికి ట్రెంట్ నేను ఉన్నాను కదా, మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం, పెద్దకి కలిసి సేమ్ కాలేజీలో జాయిన్ అవుదాం అని అంటాడు. ఇలా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఈ మూవీలో ట్రెంట్ ఓడ్ పజిల్ ని బాగా సాల్వ్ చేస్తుంటాడు. గిలీబ్ ఏమో తను చెప్పాలనుకున్న విషయాలన్నీ ట్రెంట్ కి పజిల్స్ రూపంలో చెబుతూ ఉంటాడు. ఇంకా అదే రోజు నైట్ లూసీ రిక్ తో మాట్లాడుతూ మన డివోర్స్ కి నాకున్న హెల్త్ ప్రాబ్లమే కారణం కాదు, నువ్వు నన్ను అసలు పట్టించుకోవు, ఎప్పుడు నా మీద కోప్పడుతూనే ఉంటావు, అదే అసలు కారణం. ఈ 3 days వెకేషన్ అయిపోయాక ఈ విషయం పిల్లలు కూడా చెప్పేద్దామంటుంది. రిక్ కి ఇష్టం లేకపోయినా తన మాటలు ఒప్పుకుంటాడు. నిజానికి లూసీ కడుపులో ఒక ట్యూమర్ ఉంటుంది. ప్రస్తుతానికైతే దాని వల్ల ఏ ప్రాబ్లం లేదు, కానీ ఇలానే వదిలేస్తే రోజులు గడిచే కొద్దీ తన ప్రాణాలకే ప్రమాదమైన డాక్టర్ చెబుతాడు. ఈ విషయాలు ఇవి ట్రెంట్ అండ్ మ్యాడిక్స్ కి తెలియదు. నెక్స్ట్ సీన్ లో మ్యాక్స్ అండ్ లెండాల్ని చూస్తాం. వీళ్ళిద్దరూ ఒక బీచ్ లో ఉంటారు. లెండా ఏమో వాటర్ లో స్నానం చేస్తూ ఉంటుంది. మ్యాక్స్ ఏమో ఒడ్డున కూర్చుని తను చూస్తూ ఉంటాడు. ఇంక ఈ సీన్ ఇక్కడే కట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రిక్ ఫ్యామిలీ మొత్తం కలిసి రిసార్ట్ లో లంచ్ చేయడానికి వెళ్తారు. ఇక్కడ వీళ్ళతో పాటు డాక్టర్ ఫ్యామిలీ కూడా ఉంటుంది. వీళ్ళలో డాక్టర్, తన వైఫ్ క్రిస్టల్, వాళ్ళ కూతురు ఏరియల్ అండ్ వాళ్ళ అమ్మమ్మ రోసీ, వీళ్ళతో పాటు సన్ స్క్రీన్ అనే కుక్క పిల్ల కూడా ఉంటుంది. ఇంక మేనేజర్ రూసీ వాళ్ళ టేబుల్ దగ్గరకు వచ్చి ఈ రిసార్ట్ దగ్గరలో ఒక ప్రైవేట్ ఐలాండ్ ఉంది, దాని గురించి ఎవరికి తెలియదు, మేము కూడా మా రిసార్ట్ లో ఉన్న స్పెషల్ కస్టమర్స్ కి మాత్రమే ఆ ఐలాండ్ గురించి చెబుతాం, మీకు ఓకే అయితే ఈ రోజే వెళ్ళొచ్చు, అది మీకు వన్స్ ఇన్ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అవుతుందని చెబుతాడు. ఇంకా ఫ్యామిలీ మొత్తం తన మాటలు విని అక్కడికి వెళ్దామని చెప్పి డిసైడ్ అవుతారు. ఇంతలో లెక్సీ అనే అమ్మాయి ఫీడ్స్ వచ్చి కింద పడిపోతుంది. తన హస్బెండ్ జాక్ తను చూసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో రిక్ అండ్ డాక్టర్ ఫ్యామిలీ కలిసి బస్సులో ఐలాండ్ కి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరినీ బస్ డ్రైవర్ ఐలాండ్ కి కొంచెం దూరంలో డ్రాప్ చేసి మీరు ఎప్పుడు రిటర్న్ రావాలనుకుంటున్నారో అప్పుడు కాల్ చేయండి అంటూ వీళ్ళందరికీ ఫుడ్ ఇంకా కావాల్సిన థింగ్స్ అని ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళంతా కలిసి బీచ్ దగ్గరికి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా వీళ్ళకి ఆ బీచ్ లో మ్యాక్స్ కనిపిస్తాడు. తనని చూసిన డాక్టర్ అండ్ క్రిస్టల్ ముందు పెద్దగా పట్టించుకోరు, కానీ మ్యాడిక్స్ మాత్రం మ్యాక్స్ ని చూసి తన ఒక ఫేమస్ ర్యాఫర్ అని వాళ్ళ నాన్నకి చెబుతూ బాగా ఎక్సైట్ అవుతుంది. తర్వాత తన తమ్ముడితో కలిసి ఆడుకుంటూ ఉంటుంది. అలా మ్యాడిక్స్ ట్రెంట్ అండ్ ఏరియల్ దాగుడు మూతలు ఆడుకుంటూ ట్రెంట్ ఒక పెద్ద స్టోన్ పక్కన వాటర్ లోకి వెళ్లి దాక్కుంటాడు. అప్పుడే తన వెనకాల నుంచి ఒక డెడ్ బాడీ వస్తుంది. అది చూసిన ట్రెంట్ భయపడి లూసీ దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా డెడ్ బాడీ ఎవరిదా అని చూస్తే తను ఎవరో కాదు, స్టార్టింగ్ లో మ్యాక్స్ తో పాటు చూసిన లిండాని. తనని చూసిన మ్యాక్స్ ఏ బాధ పడకుండా తిన లిండా నా ఫ్రెండ్, మేమిద్దరం కలిసి బీచ్ కు వచ్చాం, తను సడన్ గా వాటర్ లో స్విమ్ చేస్తూ కనపడకుండా పోయిందని చాలా కూల్ గా చెబుతాడు. తను మాట్లాడుతున్నంత సేపు మ్యాక్స్ ముక్కులో నుంచి బ్లడ్ వస్తూనే ఉంటుంది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. వాళ్ళంతా లిండా బాడీని కొంచెం దూరంగా పెడతారు. కొద్దిసేపటికి రోజు తన చెస్ట్ బాగా నొప్పి ఉందని చెప్పి క్రిస్టల్ కి చెబుతుంది. దానికి క్రిస్టల్ మనం ఇప్పుడు ఒక ప్రైవేట్ ఐలాండ్ లో ఉన్నాం, సడన్ గా వాటర్ చూసేసరికి నీకు అలాగా అనిపించి ఉండొచ్చు, కొద్దిసేపు రెస్ట్ తీసుకోమని చెబుతుంది. ఇంతలో మన జేక్ కపుల్ కూడా ఈ ఐలాండ్ కు వస్తారు. వీళ్ళని చూసిన రిక్ వీళ్ళిద్దరిని డ్రాప్ చేయడానికి వ్యాన్ మళ్ళీ వచ్చి ఉంటుంది కదా, ఆ వ్యాన్ లో ఈ డెడ్ బాడీ పంపించేయచ్చు అని చెప్పి వెనక్కి వెళ్తూ ఉంటాడు. కానీ జేక్ మాత్రం వ్యాన్ వాళ్ళని డ్రాప్ చేసి వెంటనే వెళ్ళిపోయిందని చెబుతాడు. తర్వాత డాక్టర్ జేక్ కి లిండా బాడీ చూపెడుతూ జరిగింది మొత్తం చెబుతాడు. ఈ బీచ్ లో సిగ్నల్స్ లేకపోవడంతో వీళ్ళు ఎంత ట్రై చేసినా రిసార్ట్ మేనేజర్ ని కాంటాక్ట్ చేయలేకపోతారు. ఇప్పుడు డాక్టర్ మాట్లాడుతూ లిండాని మ్యాక్సే చంపేసి ఉంటాడు. తన నోస్ నుంచి కూడా చాలా సేపు నుంచి బ్లడ్ వస్తూనే ఉంటుందని తను అనుమానిస్తూ ఉంటాడు. కానీ మ్యాక్స్ మాత్రం అసలు ఏం జరిగిందో తనకు కూడా తెలియదంటాడు. ఇంతలో క్రిస్టల్ అక్కడికి వచ్చి రోజ్ కి చాలా సీరియస్ గా ఉందని డాక్టర్ తో చెబుతుంది. దాంతో డాక్టర్ తన దగ్గరికి వెళ్తాడు. జీకేమో ఇక్కడ సిగ్నల్ సరిగ్గా లేవు కదా, నేను కొంచెం ముందుకు వెళ్లి ఎవరికైనా కాల్ చేయడానికి ట్రై చేస్తా అంటూ వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్తాడు. కానీ తనకు అక్కడ పెద్ద పెద్ద కొండరాలు తప్ప ఏమీ కనిపించవు. అలా ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. తను కళ్ళు తెరిచి చూసేసరికి మళ్ళీ బీచ్ లో ఉంటాడు. ఇంకొక పక్క డాక్టర్ వాళ్ళ అమ్మ రోజ్ దగ్గరికి వచ్చి ఏమైందని అడుగుతాడు. దానికి రోజ్ తనకి బ్రీతింగ్ తీసుకోవడం చాలా కష్టంగా ఉందని చెబుతూ ఉంటుంది. ఇంతలో లూసీ డాక్టర్ దగ్గరికి వచ్చి ట్రెంట్ బాడీలో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి నాకు అనిపిస్తుంది, మీరు డాక్టర్ కదా, ఒకసారి వచ్చి చెక్ చేయమంటుంది. ఇంతలో రోజ్ ఊపిరాడక చనిపోతుంది. దాంతో డాక్టర్ ఫుల్ గా ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడే మూవీలో పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. మ్యాడిక్స్ ట్రెంట్ బీచ్ కి వచ్చినప్పుడు కంటే 5 years పెద్ద అయిపోతారు. వీళ్ళిద్దరు ఎంత తక్కువ టైంలో ఎలా పెద్ద అయ్యారని చెప్పి లూసీకి అసలు అర్థం కాదు. ఇంతలో రిక్ అక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇలా బీచ్ లో ఉన్న వాళ్ళందరికీ ఏజ్ పెరుగుతూ ఉంటుంది. డాక్టర్ ఇదంతా మ్యాక్స్ వల్ల జరుగుతుందేమో అని తన తరుముతో ఒక పెద్ద రాళ్ళ మధ్యలోకి వెళ్తాడు. అలా
అలా వెళ్ళగానే వీళ్ళిద్దరూ జేక్ లాగానే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఇంకా అందరూ కలిసి ఎలా అయినా బయటికి వెళ్లాలని చెప్పి డిసైడ్ అవ్వి టీమ్స్ గా డివైడ్ అవ్వి బయటికి వెళ్లే దారి కోసం ట్రై చేస్తారు. కానీ అందరూ రాళ్ళ మధ్యలోకి వెళ్ళగానే కళ్ళు తిరిగి కింద పడిపోతారు. ఇంకొక పక్క ఏరిలేజ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఇంకా డాక్టర్ కోపంతో మ్యాక్స్ పేస్ మీద కత్తితో దాడి చేసి మన పిల్లలు ఇలా అయిపోవడానికి వీడే కారణం అని చెప్పి అరుస్తాడు. కానీ అనుకోకుండా కొద్దిసేపటికి మ్యాక్స్ మొహం మీద ఉన్న గాయాలు దాని అంతటా అవే మానిపోతాయి. ఇప్పుడు మ్యాక్స్ మాట్లాడుతూ నేను లిండాని నిజంగా ఏమీ చేయలేదు, తనకు ఒక రకమైన లంగ్ డిసీజ్ ఉంది, తను ఇప్పుడు దాన్నే తలుచుకుంటూ బాధపడుతూ ఉండేది, అందుకే తన మైండ్ చేంజ్ అవడం కోసం తను ఈ రిసార్ట్ కి తీసుకువచ్చాను. మేనేజర్ మాటలు వినే మేము ఇక్కడికి వచ్చాం. తను నిన్న బీచ్ లో స్నానం చేయడానికి వెళ్లి సడన్ గా మాయమైపోయింది. మళ్ళీ ఇవాళ మార్నింగ్ ట్రెంట్ కి తన డెడ్ బాడీ కనపడింది. ఇదే జరిగిన నిజమని చెబుతాడు. తన మాటలు విన్న జేక్ మరి నీ ముక్కులోంచి రక్తం రావడం ఎందుకు ఆగట్లేదు అని అడుగుతాడు. దానికి మ్యాక్స్ నాకు అదే అర్థం కావట్లేదు, నిజానికి నాకు బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లం ఉంది, అంటే మామూలు మనుషులతో పోలిస్తే నా రక్తం త్వరగా గడ్డగడుతుంది, కానీ ఐలాండ్ కి వచ్చిన దగ్గర నుంచి ఇలా నోస్ నుంచి నాన్ స్టాప్ గా బ్లడ్ వస్తూనే ఉందని చెబుతాడు. ఇప్పుడు లెక్సీ మాట్లాడుతూ అసలు మీరంతా ఈ రిసార్ట్ కి రావడానికి రీజన్ ఏంటి, నాకైతే అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంది, అలా మీకు కూడా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతుంది. దానికి క్రిస్టల్ తనకి కాల్షియం ప్రాబ్లం ఉందని చెబుతుంది. లూసీ ఏమో తన పొట్టలో ఒక ట్యూమర్ ఉందని చెబుతూ ఉండగానే సడన్ గా కింద పడిపోతుంది. ఇంకా మన డాక్టర్ తనని చెకప్ చేసే ట్యూమర్ బాగా పెరిగిపోయింది, అర్జెంట్ గా దాన్ని కట్ చేసి బయటికి తీయాలంటూ తన పొట్ట మీద కట్ చేస్తాడు. కానీ ఆ గాయం దాని అంటది అదే మానిపోతుంది. ఇంక ఇలా కాదని చెప్పి తను కట్ చేయగానే మిగతా వాళ్ళందరినీ స్కిన్ క్లోజ్ అవ్వకుండా లాగి పట్టుకోమని చెప్పి ఆ తర్వాత ట్యూమర్ ని బయటికి తీసేస్తాడు. ఇలా చేసిన కొద్దిసేపటికే లూసీ గాయాలన్నీ మాయమైపోయి తనకి మెలకు వచ్చేలోపే తన హెల్త్ ప్రాబ్లం కూడా సెట్ అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో లిండాని చూడడానికి మ్యాక్స్ తన బాడీ దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే తన బాడీ ఫుల్ గా డీకంపోజ్ అవ్వి స్కెల్టన్ గా మారిపోతుంది. ఇప్పుడు లూసీ మాట్లాడుతూ ఒక బాడీ పూర్తిగా డీకంపోజ్ అవ్వడానికి 7 సంవత్సరాలు పడుతుంది, కానీ ఇక్కడ అది కేవలం 3 గంటల్లోనే జరుగుతుంది. అంటే ఈ బీచ్ లో టైం చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, దాని వల్ల మన పిల్లలు కూడా త్వరగా పెద్దవాళ్ళు అయిపోతున్నారు అని అంటుంది. అలా మెల్లిమెల్లిగా అందరేజ్ పెరుగుతూ ఉంటుంది. ఇంకొక పక్క ట్రెంట్ ఏరియాలో ఇద్దరు టీనేజ్ కి వచ్చి ఇంటిమేట్ అవుతారు. వీళ్ళ ఏజ్ పెరగడం వల్ల వీళ్ళకి ఆకలి కూడా బాగా ఎక్కువగా వేస్తూ ఉంటుంది. దాంతో ఏరియాలో అక్కడ ఉన్న ఫుడ్ ఫుల్ గా తినేస్తుంది. ఇంకా టైం కూడా స్పీడ్ గా అవుతుంది కాబట్టి వీళ్ళిద్దరు ఇంటిమేట్ అయిన కొద్దిసేపటికి ఏరియల్ ప్రెగ్నెంట్ అవుతుంది. దీన్ని బట్టి బయట ప్రపంచంలో 20 నిమిషాలంటే ఈ బీచ్ లో 5 నెలలు అని చెప్పి అందరూ కాల్కులేట్ చేస్తూ ఉంటారు. ఇంతలో ఏరియల్ డెలివరీ కూడా అయిపోతుంది. కానీ అనుకోకుండా తన బేబీ పుట్టగానే చనిపోతుంది. అంటే క్రిస్టల్ కూడా కాల్షియం ప్రాబ్లం తో కింద పడిపోతుంది. అలా ఒకరి తర్వాత ఒకరికి ఏజ్ పెరగడంతో ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటాయి. ఈ మూవీలో క్రిస్టల్ కి అందంగా ఉండడం అంటే చాలా ఇష్టం, కానీ ఒకేసారి తన ఏజ్ పెరిగి ముఖమంతా ముడతలు రావడంతో బాధపడుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో డాక్టర్ మ్యాక్స్ ని కత్తితో పొడిచి చంపేస్తాడు. దాంతో అందరూ డాక్టర్ ని చూసి భయపడి దూరంగా వెళ్ళిపోతారు. ఇలా వీళ్ళందరినీ దూరంగా ఉన్న కొండబిందు నుంచి ఎవరు గమనిస్తూ ఉంటారు. కొద్దిసేపటికి జేక్ వాటర్ లోకి వెళ్తూ కొంత దూరం సిమ్ చేస్తూ వెళ్లి ఎవరైనా కనిపిస్తారేమో చూసి వస్తానని వెళ్ళిపోతాడు. ఇంకా మిగిలిన వాళ్ళంతా అక్కడ ఉన్న కొండల మీదకి ఎక్కితే ఏదైనా దారి దొరుకుతుందేమో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. డాక్టర్ ఏమో పిచ్చి పట్టినట్టుగా ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. తర్వాత మిగతా వాళ్ళందరికీ రిసార్ట్ మేనేజర్ కావాలనే వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఈ ఐలాండ్ కి పంపించాడని చెప్పి అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ లో మ్యాడెక్స్ కి లూసీ అండ్ రిక్ లు డివోర్స్ తీసుకుంటున్నారనే విషయం తెలిసి బాధపడుతూ వాటర్ లోకి వెళ్తుంది. అదే టైం కి జేక్ డెడ్ బాడీ కూడా ఒడ్డు కొట్టుకుని వస్తుంది. నార్మల్ గా అయితే ఇలాంటి సిచ్యువేషన్ లో లేక్స్ కి ఫిట్స్ వస్తాయి, కానీ ఇక్కడ తను బాధపడుతూ ఉంటుంది కానీ ఫిట్స్ మాత్రం రావు. అలా కొద్దిసేపటికి ఏరియల్ ఎలా అయినా ఈ ప్లేస్ నుంచి తప్పించుకోవాలని పక్కనే ఉన్న కొండరాలు ఎక్కడానికి ట్రై చేస్తుంది. కానీ మధ్యలోనే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. అంత పైనుంచి ఒక్కసారి కింద పడడంతో తాను కూడా చనిపోతుంది. తను చూసిన ట్రెంట్ ఫుల్ గా ఏడుస్తూ ఉంటాడు. కొద్దిసేపటికి లెక్సీ కూడా ఫిట్స్ వచ్చి చనిపోతుంది. ఇంకా మెల్లిమెల్లిగా రిక్ అండ్ లూసీల హెల్త్ కూడా పాడవుతూ ఉంటాయి. రిక్ కేమో కనపడడం తగ్గిపోతుంది. లూసీకి చెవులు సరిగ్గా వినపడవు. క్రిస్టల్ కూడా మెల్లమెల్లగా తన బాడీలో కాల్షియం తగ్గడం వల్ల బ్యాక్ బోన్ ప్రాబ్లం వచ్చి దారుణంగా మారిపోతుంది. ఇంకా అలానే సాయంత్రం అయిపోతుంది. ఇప్పుడు రిక్ లూసీతో మాట్లాడుతూ నీ ఫోన్ లో నేను విలియం మెసేజ్ చూశాను, తను చాలా రొమాంటిక్, కానీ నీకు తగినవాడు కాదు, యూ డిజర్వ్ సమ్వన్ బెటర్, కానీ నాకైతే నీకు డివోర్స్ అవడం అసలు ఇష్టం లేదని అంటాడు. తన మాటలు విన్న లూసీ నవ్వుకుంటుంది. ఇలా వీళ్ళిద్దరు ముసలవాళ్ళైన తర్వాత ఒకరి మీద ఒకరికి ఉన్న ఫీలింగ్స్ చెప్పుకుంటూ ఒకరిని ఒకరు ఎంత లవ్ చేసుకుంటున్నారో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొక పక్క మ్యాడెక్స్ ఆ బీచ్ లో కూర్చొని ఒక డైరీ చదువుతూ ఒక విషయం కనిపెడుతుంది. అదేంటంటే బీచ్ లో ఉన్న కొన్ని మినరల్స్ ప్రొడ్యూస్ చేసే కెమికల్స్ అంటే ఇక్కడ ఉన్న పెద్ద పెద్ద రాళ్ళ నుంచి వచ్చే స్పెషల్ హెయిర్ నేచర్ లో కలిసి మనసులో ఉన్న సెల్స్ తో రియాక్షన్ జరగడం వల్ల ఏజ్ ఫాస్ట్ గా పెరుగుతుంది. అంతేగాని టైంలో ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి తెలుసుకుంటుంది. అదే టైంకి డాక్టర్ పిచ్చి పట్టి రిక్ మీద కత్తితో దాడి చేస్తాడు. కానీ లూసీ తుప్పు పట్టిన కత్తి తీసుకుని డాక్టర్ ని పొడి చేస్తుంది. అక్కడ ఉన్న వాతావరణానికి సెల్స్ ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నాయి కదా, దానివల్ల డాక్టర్ బాడీ తుప్పు వల్ల త్వరగా ఇన్ఫెక్ట్ అయ్యి చనిపోతాడు. క్రిస్టల్ కూడా కాల్షియం లేక బోన్స్ విరిగి చనిపోతుంది. కొద్దిసేపటికి ఏజ్ అవడంతో రిక్ లూసీలు కూడా చనిపోతారు. ఇంకా అలా తెల్లవారుతుంది. లాస్ట్ కి ఐలాండ్ లో మ్యాడెక్స్ ట్రెంట్ మాత్రమే మిగులుతారు. వీళ్ళకి కూడా మెల్లిగా ఏజ్ అయిపోతూ ఉంటుంది. ఇంక వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ట్రెంట్ కి గిలీబ్ ఇచ్చిన పజిల్ గుర్తొస్తుంది. దాన్ని సాల్వ్ చేసి చూస్తే దాంట్లో మైంకిల్ డస్ నాట్ లైక్ ఏ కోరల్స్ అని ఉంటుంది. దాంతో ట్రెంట్ కి సముద్రం మధ్యలో ఉన్న కోరల్స్ వైపుగా వాటర్ కిందకి వెళ్తే ఒడ్డు
ఒడ్డుకు వెళ్లే అవకాశం ఉండొచ్చు అని చెప్పి ఐడియా వస్తుంది. దాంతో వీళ్ళిద్దరు కలిసి వాటర్ లోకి వెళ్తారు. ఇప్పుడు సీన్ కొండ మీదకి షిఫ్ట్ అవుతుంది. వీళ్ళందరినీ ఐలాండ్ లో డ్రాప్ చేసిన వ్యాన్ డ్రైవర్ మేనేజర్ కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఈ బీచ్ లో కూడా అందరూ చనిపోయారని చెబుతూ ఉంటాడు. ఇప్పుడే మనకి ఐలాండ్ కి వెళ్ళిన వాళ్ళందరికీ ఏం జరిగిందనే విషయం అర్థమవుతుంది. నిజానికి ఈ మూవీలో మేనేజర్ తన రిసార్ట్ లో ఒక ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ ని రన్ చేస్తూ ఉంటాడు. అలా కొన్ని వ్యాధులకు మందులు కనిపెడుతూ ఉంటాడు. ఆ ఐలాండ్ లోకి వెళ్తే ఏజ్ ఫాస్ట్ గా అయిపోతుంది. మొత్తం నేచురల్ ప్రాసెస్. కానీ జనరల్ గా ఏదైనా ఒక మెడిసిన్ పేషెంట్ మీద ట్రయల్ వేసినప్పుడు కొన్ని వ్యాధులకి రిజల్ట్స్ తెలియడానికి లైఫ్ టైం పడుతుంది. అది బయట అయితే ట్రయల్ వేసిన సబ్జెక్ట్ ప్రాణం పోయే వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అది ఐలాండ్ లో అయితే రియాక్షన్ త్వరగా జరిగే లైఫ్ టైమ్ లో తెలిసే రిజల్ట్స్ 1 డే లోపే వచ్చేస్తుంది కదా. అలా మేనేజర్ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న లెక్సీ, క్రిస్టల్, లూసీ, మ్యాక్సీ అండ్ లిండాల్ని టార్గెట్ చేసి మూవీ స్టార్టింగ్ లో వెయిటర్ వెల్కమ్ డ్రింక్ ఇస్తుంది కదా. ఆ డ్రింక్ లో వీళ్ళకి డ్రగ్స్ కలిపి ఇచ్చేస్తాడు. తర్వాత వాళ్ళందరికీ ఐలాండ్ ప్యాకేజీ గురించి చెప్పి అక్కడికి పంపిస్తాడు. తర్వాత వాళ్ళు రిటర్న్ వచ్చే దారి క్లోజ్ చేసేసి వీళ్ళ మీద ప్రాసెస్ మొదలు పెడతాడు. ఇప్పుడు సీన్ ల్యాబ్ దగ్గరికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ మేనేజర్ మాట్లాడుతూ మన లెక్సీ విషయంలో సక్సెస్ అయ్యాం. తనకి మెడిసిన్ ఇచ్చిన తర్వాత రియల్ వరల్డ్ లో టైం ప్రకారం 6.5 years తర్వాత మళ్ళీ తనకి ఫిట్స్ వచ్చింది. దానివల్ల మన ఈ ప్రాబ్లమ్స్ ఉన్న మిగతా ఫేసెస్ ని కొంతైనా కాపాడగలమని చెబుతాడు. తర్వాత కొద్దిసేపటికి టూరిస్టులు కొంతమంది రిసార్ట్ కి వస్తారు. వెయిటర్ వాళ్ళకి కూడా వెల్కమ్ డ్రింక్ ఇవ్వడానికి వెళ్తుంది. ఇంతలో ట్రెంట్ మ్యాడెక్స్ అక్కడికి వచ్చి మూవీ స్టార్టింగ్ లో మన మైకిల్ అనే పోలీస్ ని చూసాం కదా. ట్రెంట్ వాళ్ళకి బీచ్ లో దొరికిన డైరీ తనకి ఇస్తూ జరిగిందంతా చెబుతాడు. దాంతో మైకిల్ తన ఫోర్స్ తో వచ్చి మేనేజర్ ని, తన టీమ్ ని, ఇంకా ల్యాబ్ లో ఉన్న సైంటిస్టులు అందరినీ అరెస్ట్ చేస్తాడు. ఇంకా ట్రెంట్ గలీబిగా ఫజిల్ చూపెడుతూ తనకి చేసిన హెల్ప్ కి థ్యాంక్స్ చెప్పి నెక్స్ట్ సీన్ లో మ్యాడెక్స్, ట్రెంట్ ఇంకా మైకిల్ అందరూ కలిసి హెలికాప్టర్ లో ఐలాండ్ కి వెళ్తూ ఉంటారు. ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, నిజానికి నా ఒపీనియన్ లో ఈ మూవీలో మేనేజర్ చేయాలనుకున్నది మంచి పని, కానీ తను చేసే విధానమే తప్పు. ఎందుకంటే లైఫ్ టైం మొత్తం ఎక్స్పీరియన్స్ చేయాల్సినవన్నీ ఒక్క రోజులోనే చూసేయడం అంటే చాలా కష్టం కదా. ఈ మూవీ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇదే ఫ్రెండ్ ఇవాల్టి ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.